జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఏం జరుగుతోంది? ఫ్యాన్స్ అభిమాన స్టార్ ఇమేజ్ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరు, ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ మాటున ఎన్టీఆర్ కు తెలియకుండా జరుగుతున్న దందా ఏంటి? ఈ నెల 18న ఏం జరగబోతోంది? దాని వెనుక ఎవరున్నారు? దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్యాన్స్ దందా చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాన సంఘాలు లేకున్నా ఆయన పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు కొంతమంది అభిమానులు. రా ఎన్టీఆర్ పేరుతో ఊరువాడ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబానికి కానీ సన్నిహితులకు కానీ సంబంధం లేకుండానే కార్యక్రమాలు చేపడుతున్నారు ఫ్యాన్స్. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అభిమానులను సున్నితంగా హెచ్చరించింది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కార్యాలయం స్ట్రైట్ వే ఖండించింది. అయితే ఈ నెల 18న తిరుపతిలో ఊరువాడ పేరుతో జరిగే కార్యక్రమంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ప్రోగ్రాం పేరుతో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారము ఉంది. రా ఎన్టీఆర్ పేరుతో ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. రా ఎన్టీఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు అంటూ తిరుపతిలో ఉండే జూనియర్ ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసినా ఆహ్వానిస్తాం, అయితే బద్నాం చేసే విధంగా ఉంటే మాత్రం సహించబోము అంటున్నారు కృష్ణ యాదవ్. ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే దానికి ఎన్టీఆర్ గారికి కానీ నందమూరి అభిమాన సంఘాలకు కానీ ఎటువంటి సంబంధం లేదనేది అఫిషియల్గా అధికారికంగా నేను చెప్తున్నాను. ఏది ఉన్నా కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇంకేదన్నా పర్సనల్ ఏదన్నా ఉన్నా ఎన్టీఆర్ గారే చెప్తారు తప్ప ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్లు ఇంకోటి అనేది ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏదో పర్సనల్ అజెండాలతో వాళ్ళు ఏదో చేసుకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకునేవండి. 100 కోట్లు అంటున్నారు, 500 కోట్లు చేసుకోండి, మేమే అడ్డుపడం, ఎవరైనా చేయొచ్చు పూర్వం. కానీ ఎన్టీఆర్ని బదనాం చేసే ప్రోగ్రాం లాగా చేసే విధంగా ఉంటే అది మేము దాన్ని ఖండిస్తాం. కాకపోతే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకి మాకే తెలియదు. ఇంతవరకు అసలు ఏం జరుగుతుందో, మా వెనకాల ఏం జరుగుతుందో మాకే తెలియదు. ఆ విధంగా కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. అందరూ నైట్ 1 గంట వరకు ఫోన్లు నాకు, నా ఎన్టీఆర్ వస్తారా, ఎన్టీఆర్ ఎందుకు వస్తారా, ఎందుకు వచ్చింది ఇంత క్లారిటీ అంటే, ఇంత క్లారిటీ లేకుండా ఎందుకు ఉండారు మీరంటే, అది ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ని క్రియేట్ చేసినారు. మా వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి మిక్సింగ్ చేసి ఏదేదో వాళ్ళు పోస్టులు చేస్తూ వాళ్ళు ఏదో సునకానందం పొందే విధంగా తయారైపోయింది. 100 కోట్ల రూపాయలతో ప్రోగ్రాం నిర్వహించబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదంటున్నారు కృష్ణ యాదవ్. ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎవరు కానీ డొనేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది క్లారిటీగా చెప్తున్నా. ఆ 100 కోట్ల అనే ఫిగర్ ఎందుకు పెట్టారో తెలియదు, ఆ ఫిగర్ ఎందుకు రావాల్సింది వచ్చిందో మాకు తెలియదు. కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మాకు ఎన్టీఆర్ గారికి కానీ సంబంధం లేదు. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఏదైనా స్పష్టమైన ప్రకటన వచ్చిందా, లేదంటే ఆ రకమైన సందేశం ఇన్ఫర్మేషన్ మీకుందా? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మే 23 ఏమో ఇచ్చారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. అప్పటి నుంచే అలజడి ఉందని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది. మరలా నిన్న కూడా ఇచ్చారు. ఇది ముందుకు పోవట్లేదు కాబట్టే మేము ముందుకు వచ్చి లైవ్లో చెప్పాల్సిన పరిస్థితి దొరకడలే. ఈ నెల 18న ఊరువాడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము అంటున్నారు నల్లూరి సాయిరూప్. ఊరువాడ ప్రోగ్రాంకు సంబంధించిన రోడ్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు సాయిరూప్. త్వరలో మనం మొదలు పెట్టబోతున్న ఊరువాడ కార్యక్రమానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలపై స్పష్టత కోసం ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఫార్మర్ ఐఏఎస్ అయిన అండ్ అలాగే పబ్లిక్ పాలసీ అడ్వైజర్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సమాజం పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నాలెడ్జ్ ఎంతో. అలాంటి వారితో మనం కొంతకాలం ప్రయాణం చేయగలిగిన ఆ తాలూకా శక్తి మనకు రానున్న ఊరువాడ కార్యక్రమానికి ఎంతో కొంత తోడ్పడుతుందని మేము నమ్ముతున్నాం. సో అదేవిధంగా మా ఊరువాడకు సంబంధించిన ప్రణాళికలు, క్లియర్ రూట్ మ్యాప్, అలాగే ముఖ్య ఉద్దేశం, వీటన్నిటికీ సంబంధించి అండ్ ఈ మధ్య వచ్చిన కొన్ని స్పెక్యులేషన్స్, వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి అతి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. జై ఎన్టీఆర్.